అందరికీ నమస్కారం అండి. నేను మీ ముందు మళ్ళీ కొత్త రెసిపీతో వచ్చానండి. వీటికి కావాల్సిన పదార్థాలు సంత్రా తొక్కలండి, ఇవి దాని యొక్క గుజ్జు, చక్కెర, కొన్ని నీళ్ళండి. కొన్ని నీళ్ళను వేడి చేసి చూడండి ఇలా కట్ చేసి పెట్టుకున్నామే ముక్కలు, సంత్రా ముక్కలు. ఈ విధంగా వీటిని కొద్దిసేపు నీళ్ళలో వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు నీళ్ళలో వేసి పెడుతున్నానండి. ఇప్పుడు ఈ చక్కెరని పాకం చేస్తానండి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఇలా వేసి పెట్టుకున్నానండి. ఈ విధంగా తర్వాత ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి చక్కెర పాకం పడదామండి. ఇవి పిల్లలు ఇప్పుడు ఉసిరికాయ క్యాండీ చేస్తుంటాం కదండి, ఉసిరికాయ జామకాయది, అలాగే ఇప్పుడు దీంతో చేస్తున్నాను. ఇందులో సి విటమిన్ ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పాకం పట్టిన తర్వాత దీన్ని పాకంలో ఇవి మొత్తం వేసేయాలండి. వేసిన తర్వాత ఏం చేయాలంటే ఒక 10 నిమిషాలు అట్లాగే ఉంచేయాలి. పాకంలో ఉంచేసి ఏదైతే దీని రసం ఉంది చూడండి, దాన్ని పిండేద్దాము. ఇది ఎందుకు పిండుదామంటే ఈ రసంలో ఉన్న లాలాజలం మొత్తం ఆ ముక్కలకు తగులుతుందండి. తర్వాత ఎండలో ఆరబెట్టి ఒక పల్చటి గుడ్డ వేసి ఎండలో ఆరబెడదామండి. ఆరబెట్టిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి నిల్వ పెట్టుకోండి. పిల్లలకు చాక్లెట్కి బదులుగా ఇది ఇవ్వండి. ఒక్కసారి ఈ పాకం అయ్యేంత వరకు మీకు జగన్నాథ్ దర్శనం చేయిస్తాను రండి. చిక్కటి పాకం రావాలండి. చిక్కటి పాకం వచ్చే వరకు ఇలా మరిగించింది. అప్పటి వరకు ఒక చిన్నగా చూపిస్తాను రండి చెట్ల గురించి. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నం మిగులుతుంది కదండి. అన్నం మిగిలిన వాటర్లో 3 డేస్ ఇట్లా అన్నాన్ని చూడండి, ఇదిగోండి 3 డేస్ ఇట్లా అన్నాన్ని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టండి. అందులో ఒక నిమ్మకాయ ముక్కను ఇలా వేసేసి ఇది మొత్తం ఈ అన్నాన్ని ఇట్లా గుజ్జు గుజ్జుగా కావాలండి. ఈ రసం ఇందులో కొంచెం వాసన వస్తుందండి, భరించాలి. ఇది చెట్లకు, పూల చెట్లకు, పండ్ల చెట్లకు కరివేపాకు వేస్తే మంచి పువ్వులు, కాయలు ఇస్తాయండి. ప్రతి ఒక్కరు చెట్లు పెంచేవాళ్ళు ఈ విధంగా వేయండి. బయట మందులు వేయకుండా ఈ విధంగా ఇంట్లో చేసుకోండి కదండి. పాకం దగ్గరకు వస్తుంది కదండి. ఇప్పుడు ఈ రసాన్ని వేస్తున్నానండి. ఇది పాకం ఈ విధంగా గట్టిపడడానికి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలను వేసేస్తున్నానండి. ఈ వాటర్ను పారబోయకుండా నేను గులాబీ చెట్టుకు వేస్తానండి. ఇది ఈ విధంగా ఈ పాకం అంతా ఇందులో ఇంకిపోవాలండి. ఇలా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క పీస్ ఇందులో తీసి ఎండబెడతానండి. బట్ట వేసి ఎండబెడతానండి. ఈ వీడియో మీకు ఇదిగోండి ఈ విధంగా ప్లేట్లోకి వేసేసి ఒక్కొక్కటిగా విడదీసి పెట్టేసుకుంటానండి. ఈ విధంగా ఇదిగో ప్లేట్లోకి ఇలా వేసుకొని ఇలా దీన్ని ఇలా పల్చగా చేసుకొని విడదీసి పెట్టేస్తానండి. ఇది ఎండలో పెట్టచ్చండి, లేదా ఇలాగే ఒక డబ్బాలో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. రోజు ఒకటి పిల్లలకి ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.